మై డియర్ ఈశ్వర్, మొన్న మా అన్న రాఘవేంద్రతో కలిసి మిర్చి బజ్జీలు తింటూ టీవీలో అడవిరాముడు సినిమా చూస్తుంటే వర్షంలో తడుస్తూ నువ్వు మా ఇంటి దగ్గర ఆగావు. బాహుబలి లాంటి ఫిజిక్తో పౌర్ణమి చంద్రుడిలా మెరిసే నిన్ను చూసి చలించకుండా ఉండడానికి నేనేం యోగిని కాదుగా. మా తమ్ముడు మున్నా మీ గురించి నాకు చెబుతూ మీరు అందరినీ డార్లింగ్ అని పిలుస్తారని, మీరు మిస్టర్ పర్ఫెక్ట్ అని, మీరు స్టైల్లో బిల్లాలా, క్యూట్నెస్లో బుచ్చిగాడిలా ఉంటారని అన్నాడు. మీది రెబల్ యాటిట్యూడ్ అని, మీరు ఇంకా ఏక్ నిరంజన్లానే ఉన్నారని చెప్పాడు. ఆదిపురుష్ ఆ శ్రీరాముని ఆశీస్సులతో రాధేశ్యామ్లా మనం చూడచక్కని జంటగా మారాలని, నా హృదయ సామ్రాజ్యానికి నీవు ఛత్రపతి కావాలని, నా మనసు కోటను రాజాసాబ్లా పారించాలని కోరుకుంటున్నాను. మన శరీరాలు రెండు అయినా మన స్పిరిట్ ఒక్కటే. కల్కి కోసం ఎదురు చూస్తున్న కలియుగంలా సలార్లా దూసుకొచ్చే నీ కోసం ఎదురు చూస్తూ సాహో అనిపించేలా మన పెళ్ళి జరగాలని కోరుకుంటూ నీ డార్లింగ్.